వే ప్రోటీన్ తీసుకోవచ్చా? ఎవరెవరు తీసుకోవాలి? లేదా ఎవరెవరు అవాయిడ్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. మన బాడీకి ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. ఈ ప్రోటీన్ 20 అమినో యాసిడ్స్‌తో ఫామ్ అవుతుంది. ఈ 20 అమినో యాసిడ్స్‌లో బాడీ 11 అమినో యాసిడ్స్ సెల్ఫ్‌గా ప్రొడ్యూస్ చేసుకోగలుగుతుంది. కానీ మనం ఒక 9 అమినో యాసిడ్స్ అంటే వీటిని ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటాము. ఇవి మనం బయట ఫుడ్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. మన డైలీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ 1 ఎంజీ పర్ కేజీ బాడీ వెయిట్ పర్ డే. అంటే సపోజ్ మీరు 60 కిలోస్ ఉంటే 60 ఎంజీ ప్రోటీన్ పర్ డే తీసుకోవాలి. వే ప్రోటీన్ ఒక కంప్లీట్ ప్రోటీన్ అనమాట. ఇందులో 20 అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇది మిల్క్ నుంచి ప్రొడ్యూస్ చేస్తాము. వే ప్రోటీన్ మనకు మార్కెట్లో 3 ఫార్ములేషన్స్లో దొరుకుతుంది. నెంబర్ 1 వే కాన్సన్ట్రేట్. ఇది కంపారిటివ్లీ చీప్గా దొరుకుతుంది. ఇందులో ప్రోటీన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది అండ్ మిల్క్ లాక్టోస్ ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 2 వే ఐసోలేట్. వే కాన్సన్ట్రేట్తో పోలిస్తే ఇందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, లాక్టోస్ కంటెంట్ తక్కువగా ఉంటుంది, కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా లాక్టోస్ ఇంటాలరెంట్ ఉంటే ఇది మంచి ఆప్షన్. నెంబర్ 3 వే హైడ్రాలిసైట్. ఇది ఒక ప్రీ డైజెస్టెడ్ ఫామ్ అనమాట. సో డైజెషన్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇది మెయిన్గా మెడికల్ పర్పసెస్ అంటే పేషెంట్స్కి రికవరీ కోసం వాడతాము అండ్ ఇది చాలా ఎక్స్పెన్సివ్. వే ప్రోటీన్ కిడ్నీకి సేఫా కాదా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఒకవేళ మీకు ఎప్పుడు ప్రీవియస్గా కిడ్నీ ఇష్యూస్ ఏం లేకుంటే అండ్ సీరం క్రియాటిన్ నార్మల్గా ఉండింటే వే ప్రోటీన్ ఒక సేఫ్ ఆప్షన్. ఒకవేళ మీకు ఎప్పుడైనా కిడ్నీ ఇష్యూస్ ఉండి అండ్ సీరం క్రియాటిన్ లెవెల్ కూడా ఎక్కువగా ఉంటే ఒకసారి మీ నెఫ్రాలజిస్ట్తో వే ప్రోటీన్ గురించి డిస్కస్ చేయండి.